ఒక చిన్న కథతో ఈరోజు మన చర్చను మొదలు పెడదామా? తప్పకుండా. సరే, ఒకసారి ఊహించుకోండి. పురాతనమైన దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడొక వ్యక్తి ఎంతో ఏకాగ్రతతో ధ్యానం చేసుకుంటున్నారు. హ్మ్. మనసంతా నిశ్శబ్దంగా మారుతున్న సమయం. అంతలోనే ఇద్దరు చిన్నపిల్లలు కేరింతలు కొడుతూ ఒకరినొకరు తరుముకుంటూ అక్కడికొచ్చారు. హా, ఆ ప్రశాంతతంతా గంగలో కలిసినట్టేగా. అవును, వాళ్ల అల్లరితో ఆ వ్యక్తికి చిరాకు మొదలైంది. కళ్ళు తెరిచి వారించినా పిల్లలు వినట్లేదు. హా, సహజమే. ఆ పరుగులాటలో వాళ్ల కాలు తగిలి ఆయన పక్కనున్న ప్రసాదం కింద పడిపోయింది. ఇంకంతే, అతని సహనం నశించింది. కోపం కట్టలు తెంచుకుంది. సరిగ్గా అదే సమయానికి ఆ పిల్లల కోసం వెతుక్కుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. ఇంకేముంది, ఈయన తన కోపాన్నంతా అతనిమీద చూపించడం మొదలుపెట్టాడు. పిల్లల్ని ఇలా వదిలేస్తారా అని గట్టిగా అరుస్తున్నాడు. కాని అక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఆ వచ్చిన సంరక్షకుడు చాలా శాంతంగా చేతులు జోడించి అయ్యా క్షమించండి అన్నాడు. ఈ పిల్లలు అనాథలు. బ్రెయిన్ ట్యూమర్ చివరి దశలో ఉన్నారు. వాళ్ల జీవితంలో కాస్త ఆనందాన్ని నింపాలని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పాడు. ఓ ఆ మాట వినగానే అంతవరకు అగ్నిపర్వతంలా ఉన్న కోపం ఒక్కసారిగా కరిగిపోయింది. దాని స్థానంలో జాలి, కరుణ. అవును, కళ్ళలో నీళ్లు తిరిగాయి. అసలు ఎలా జరిగిందిది? కొన్ని క్షణాల క్రితం ఉన్న ఆ తీవ్రమైన కోపం ఎటు వెళ్ళిపోయింది? ఈరోజు మనం ఇదే అంశం గురించి లోతుగా చర్చిద్దాం. కోపం, నిరాశ, ఈ రెండు భావోద్వేగాల వెనుక ఉన్న మనస్తత్వాన్ని, వాటిని అధిగమించే మార్గాలను రచయిత శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ అందించిన విశ్లేషణ ఆధారంగా తెలుసుకుందాం. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, కోపమనేది శాశ్వతం కాదు. అది మన అవగాహనను బట్టి మారుతూ ఉంటుంది. అంటే సమాచారం మారగానే మన ఫీలింగ్ కూడా మారిపోయింది. కరెక్ట్. నిజమే. ఒకవేళ అదే కథలో ఆ పిల్లేని తీసుకొచ్చిన వ్యక్తి ఒక సైకో అని తెలిస్తే అప్పుడేమవుతుంది? అప్పుడు కోపం జాలి కాదు, ప్రాణభయం మొదలవుతుంది. లేదా ఆ పిల్లలు యవ్వనంలో తను చేసిన పొరపాటు వల్ల కలిగిన తన సొంత పిల్లలే అని అక్షణంలో తెలిస్తే? ప్రేమ, వాత్సల్యం పుడతాయి. అంటే చూడండి, ఒకే సంఘటన, కాని మన అవగాహన మారే కొద్దీ భావోద్వేగం రూపాంతరం చెందుతూనే ఉంటుందన్నమాట. సరిగ్గా. ఈ మార్పుల వెనుక మన శాస్త్రాల్లో అద్భుతమైన వివరణ ఉంది. కోపమనేది రజోగుణానికి చెందింది. రజోగుణం అంటే యాక్టివ్గా ఉండే స్వభావమా? అవును, ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన. ఇక వ్యక్తిగత దుఃఖం, నిరాశ లాంటివి తమోగుణానికి సంబంధించినవి. తమోగుణమంటే జడత్వం, ఇనర్షియా లాంటిదా? అంతే. ఈ రజోతమోగుణాల పరిధిలోని భావాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. నీటిమీద బుడగల్లాగా క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. అందుకే వీటిని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని శాస్త్రం చెబుతోంది. దీనికి సంబంధించి ఏదైనా శ్లోకముందా? ఉంది, వినండి. శ్లోకం: కామ క్రోధోచ లోభశ్చ సర్వే దేహగతా గుణాః రాగద్వేషాదయో భావాః స్వర్గేపి ప్రభవంతిః. ఆ శ్లోకం వింటుంటే అంటే కోపం, ఆశ లాంటివి మన శరీరంలో ఒక భాగమని, వాటిని పూర్తిగా తీసేయలేమని చెబుతున్నట్టుంది. అవును, మీ అవగాహన సరైనదే. దేహమున్నంతకాలం అవి మనతోనే ఉంటాయి. చివరికి స్వర్గంలో ఉన్న దేవతలక్కూడా రాగద్వేషాలు ఉంటాయి కదా. నిజమే. అయితే వాటిని నిర్మూలించలేకపోయినా అభ్యాసం, ఇంద్రియ నిగ్రహం, అన్నింటికంటే ముఖ్యంగా ఎరుకతో ఉండడం వాటిని మన అదుపులో ఉంచుకోవచ్చు. అలాగైతే ఈ కోపాన్ని అదుపులో ఉంచుకోటానికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి? రచయిత గురుమంచి రాజేంద్ర శర్మ కొన్ని సూచనలిచ్చారు కదా. అవును, మొదటిది అధిమిపెట్టబడిన క్రియాశీలత. అంటే సప్రెస్డ్ యాక్టివిటీ. ఆ మనలో ఉండే శక్తికి సరైన దారి లేనప్పుడు అది కోపంగా బయటకొస్తుంది. అందుకే గమనిస్తే ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడే మనకు ఆవేశం ఎక్కువ. నిజమే. దీనికి పరిష్కారం చాలా సులభం. ఉపయోగపడే పనులతో ప్రతిక్షణం బిజీగా ఉండటం. మన శక్తిని, సమయాన్ని నిర్మాణాత్మక పనుల వైపు మళ్లించినప్పుడు కోపానికి ఆస్కారమే ఉండదు. బిజీగా ఉండటమనేది ఒక పరిష్కారం. కాని మీరు చెప్పిన ఇంకో విషయం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కేవలం నడకతో కోపాన్ని తగ్గించవచ్చా? అది ఎలా? ఇది చాలా సైంటిఫిక్. నడక అనేది కేవలం శారీరక వ్యాయామం కాదు. అది మనలో పేరుకుపోయేవా ఆ రజోగుణ శక్తిని, అంటే ఆ క్రియాశక్తిని బయటకు పంపించడానికి ఒక అద్భుతమైన మార్గం. నడుస్తున్నప్పుడు మనసు కుదుటపడుతుంది. దీనికొక గొప్ప ఉదాహరణ ఉంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అవును, తెలుసు. ఆ యాత్ర తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన, ఇప్పుడు నాలో కోపమనే నరం కట్టయిపోయింది అన్నారు. అంత శక్తి ఉంది నడకలో. అంటే శారీరకంగా నడవడం మనసులోని శక్తిని కూడా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. చాలా మంచి పరిష్కారమిది. అయితే మన ప్రమేయం లేకుండా ఇతరులు మనల్ని నిందించినప్పుడు ఏం చెయ్యాలి? దానికి మహాభారతం ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్తుంది. ఏంటది? శ్లోకం: ఆకృష్యమానో నాక్రోశేత్ మన్యురేవతితిక్షతః ఆక్రోష్టారం నిర్దహతి సుకృతం చాస్య విందతి. అంటే ఇతరులు నిందించినప్పుడు తిరిగి నిందించకూడదు, సహనం వహించాలి. అవును, సహనం గలవారి కోపమే ఆ నిందించిన వారిని దహిస్తుంది. వాళ్ల పుణ్యాన్ని కూడా సహనమున్నవారు పొందుతారు. కానీ ఇది వినడానికి బావుంది, ఆచరణలో కష్టంగదా. సైలెంట్గా ఉంటే మనల్ని బలహీనుడని అనుకోరా? మంచి ప్రశ్న. ఇక్కడ దహించడం అంటే అక్షరాల కాల్చేయడం కాదు. ఆ నిశ్శబ్దపు శక్తి. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ల ప్రయత్నం విఫలమవుతుంది. ఆ వైఫల్యమే వారిని లోపల్నుంచి దహిస్తుంది. అర్థమైంది. మరి కోపం వచ్చిన మొదటి క్షణంలో తక్షణ కర్తవ్యమేంటి? వెంటనే 2 పనులు చేయాలి. 1. నాకు కోపం వచ్చింది అని మనసులో గుర్తించడం. అంగీకరించడం. అవును, అలా గుర్తించిన క్షణమే కోపానికి మనకు మధ్య ఒక దూరం ఏర్పడుతుంది. దాని బలం సగం తగ్గిపోతుంది. రెండోది? వెంటనే ఒక 11 సార్లు దీర్ఘంగా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శ్వాసను నియంత్రించడం ద్వారా మనం మన భావోద్వేగ తీవ్రతను తగ్గించగలం. ఆ కోపం క్రమంగా బలహీనపడిపోతుంది. కోపాన్ని అదుపు చేయడం గురించి బాగా అర్థమైంది. కాని కొన్నిసార్లు కోపం కూడా రాని స్థితికి వెళ్ళిపోతాం. ఏమీ చెయ్యాలని ఉత్సాహమే ఉండదు. దీన్నే మనం నిరాశ అంటాం. అవును, ఇది కోపం కంటే ప్రమాదకరమైన శత్రువు. చాలాసార్లు అణిచిపెట్టుకున్న కోపమే చివరికి నిరాశగా మారుతుంది. అంటే రజోగుణం కాస్త తమోగుణంగా మారిపోతుందా? సరిగ్గా అదే. కోపంలో కనీసం ఏదో ఒకటి చెయ్యాలనే తపన ఉంటుంది. నిరాశలో ఆ తపనే చచ్చిపోతుంది. ఈ నిరాశను ఎలా అర్థం చేసుకోవాలి? నాకు తెలిసిన ఒక విద్యార్థి ఉన్నాడు. పరీక్షలో ఫెయిలైన తర్వాత పూర్తిగా మారిపోయాడు. నా వల్ల కాదు, నా భవిష్యత్తు నాశనమైపోయింది అని కూర్చున్నాడు. ఇది నిరాశకొక చక్కటి ఉదాహరణ. ఒక్క మాటలో చెప్పాలంటే నిరాశ అంటే భవిష్యత్తు పట్ల ఉత్సాహం కొరబడమే. దీనికి కారణం పరాజయాలు, గతం గురించి బాధ, భవిష్యత్తు గురించి భయం. అవును, ఆ చీకటిని తొలగించాలంటే ఉత్సాహం అనే దీపాన్ని వెలిగించాలి. మరి ఆ ఉత్సాహాన్ని ఎలా తిరిగి తీసుకురావాలి? ఎక్కడ మొదలుపెట్టాలి? పెద్ద లక్ష్యం కాదు, చాలా చిన్న అడుగుతో మొదలుపెట్టాలి. ఉదాహరణకు చిన్న చిన్న విజయాలు సాధించడం. ఉదయాన్నే 5 గంటలకు లేవడం లాంటివా? సరిగ్గా, అది కూడా ఒక విజయమే. ఇలాంటి చిన్న విజయాలు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. రెండోది సాంగత్యం. క్రియాశీలకంగా, ఉత్సాహంగా ఉండేవాళ్లతో స్నేహం చెయ్యటం. అవును, వారి శక్తి మనలోకి ప్రవహించి మనలో ఉన్న జడత్వాన్ని ఛేదిస్తుంది. నిరాశలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఆహారం కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుందా? ఖచ్చితంగా. తేలికగా జీర్ణమయ్యే సాత్విక ఆహారం తీసుకోవాలి. బరువైన ఆహారం శరీరంలో బద్ధకాన్ని, మనసులో నిరుత్సాహాన్ని పెంచుతుంది. కొత్త ప్రదేశాలు చూడటం, పెండింగ్ పనులు పూర్తి చెయ్యటం, ఇవి కూడా సహాయపడతాయి కదా? తప్పకుండా. ఇవన్నీ మనసును పాత ఆలోచనల వలయం నుంచి బయటకు తీసుకొచ్చి ఒక కొత్త దృష్టికోణాన్నిస్తాయి. రచయిత గురుమంచి రాజేంద్ర శర్మ మాటల్లో చెప్పాలంటే, నిరంతర ఉత్సాహం అనేది జీవితానికి ఒక బీజం లాంటిది. అవును, ఆ బీజానికి ఫలమే బ్రహ్మానందం, అంతిమమైన ఆనందం. అద్భుతం. కాబట్టి ఈరోజు మనం చర్చించుకున్న విషయాల సారాంశం ఒక్కటే: కోపం, నిరాశ అనేవి మనల్ని శాశ్వతంగా నియంత్రించే శక్తులు కావు. అవి మన మానసిక స్థితులు మాత్రమే. వాటిని మనం అదుపులో ఉంచుకోవచ్చు. అవును, బిజీగా ఉండటం, నడవటం, దీర్ఘశ్వాస వంటి పద్ధతుల ద్వారా కోపాన్ని, చిన్న విజయాలు, మంచి సాంగత్యం ద్వారా నిరాశను జయించవచ్చు. ఈ విశ్లేషణలో ఒకచోట ఒక గాయాన్ని గోకుతే వచ్చే సుఖం లాంటి తాత్కాలిక ఉత్సాహం గురించి ప్రస్తావించారు. ఇది నన్ను చాలా ఆలోచింపజేస్తోంది. ఆధునిక ప్రపంచంలో గంటల తరబడి సోషల్ మీడియా చూడటం, సిరీసులు ఆపకుండా చూడడం వంటివి కూడా ఈ కోవకే వస్తాయా? నిజమైన మన అభివృద్ధికి దోహదపడే ఉత్సాహానికి, ఈ తాత్కాలిక సుఖానికి మధ్య ఉన్న తేడాను ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నతో ఈరోజు చర్చిద్దాం.